మహిళలకు ఆర్థిక స్వేచ్ఛ అత్యంత అవసరమని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క తెలిపారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్నదే ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. మహిళలు స్వయం సమృద్ధిగా మారేందుకు, స్వయం ఉపాధి అవకాశాలు విస్తరించేందుకు పలు పథకాలు రూపొందిస్తున్నామన్నారు మంత్రి. మహిళలతో మరి రివ్యూ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. రాబోయే కాలంలో మహిళా సంఘాలను, మహిళా కార్యక్రమాలను, అభివృద్ధి కార్యక్రమాలను బలోపేతం చేస్తున్న సందర్భంలో మా మహిళా నాయకత్వం అంతా అందులో పార్టిసిపేట్ కావాలి, భాగస్వాములు కావాలని మరి వాళ్ళందరినీ కూడా సూచనలు, సలహాలు కోరడం జరిగింది. అదేవిధంగా వీళ్ళందరూ కూడా మా గవర్నమెంట్ రావడంలో గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో మహిళలతో కలిసి అనేక సమస్యల మీద ఆనాడు పోరాటం చేయడంలో కానీ, పార్టీని బలోపేతం చేయడంలో కానీ అగ్రభాగాన ఉన్నారు. వాళ్ళందరికీ కూడా రాబోయే కాలంలో మా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఖచ్చితంగా ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా భాగస్వాములు అయ్యే విధంగా వాళ్ళను బలోపేతం చేస్తామని తెలియజేస్తూ, రాష్ట్రంలో కూడా మీరు చూస్తూ ఉన్నారు, మన ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి మహిళా సంక్షేమం మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి వచ్చి రాగానే రాష్ట్రంలో ఏ మూల నుంచి ఏ మూలకైనా ఉచితంగా బస్సు ప్రయాణం, ఉచిత బస్సు ప్రయాణమే కాదు, బస్సుకు ఓనర్లను కూడా చేసే విధంగా మహిళా సంఘాలకు బస్సులు కూడా ఇవ్వడం జరిగింది. అదే కాకుండా ఇప్పటి వరకే మేము వచ్చిన తర్వాత దాదాపుగా 27,000 కోట్లకు పైగా మహిళలకు మరి వడ్డీ లేని రుణాలు ఇవ్వడంతో పాటు వారిని ఆర్థికవేత్తలుగా, బిజినెస్ పర్సన్స్గా తయారు చేస్తూ ఎక్కడికక్కడ ట్రైనింగ్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రతి ఇంట్లో మహిళ ఆర్థికంగా స్వతంత్రాలుగా ఉంటే ఆ కుటుంబంలో మంచి చెడు ఏదున్నా తను ఒంటి చేతితో నడపగలుగుతుంది. కాబట్టి మహిళల సంతోషమే మా యొక్క సంతోషంగా మా సీఎం రేవంత్ రెడ్డి గారు మహిళలను సంఘాల